చీటికి మాటికి ఫోన్ చేసి అమ్మ ఇలాగన్నాడే, అమ్మ అలాగన్నాడే, ఎవడే అంటే ఇంకెవడు మీ అల్లుడు అలాగన్నాడే ఇలాగన్నాడే, బర్లో పోతున్నానే ఏంటో ఏమైంది ఎందుకని అడిగితే పొద్దున్న 7 గంటలు లేకపోతున్నాడు. 7 గంటలు లేపకూడదు నేను. అస్తమాల అమ్మ ఏదో ఏమన్నా వండి అంటున్నా అమ్మకు పెట్టమంటాడే, అలా అమ్మకొనడానికి వండానంటే నేను ప్రతిదీ అమ్మకు చెప్తాడు, ప్రతిదీ అమ్మతో పెడతాడే. ఇదే నాకు నచ్చట్లేదే. ప్రతిదీ అడుగుతున్నాను, మీ అమ్మను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తను వాళ్ళ అమ్మను ప్రేమించడం తప్ప మీరే సగం గొడవలు ఎడేస్తున్నారు. నేను అడుగుతున్నాను, నువ్వు మీ అమ్మని ఎంత ఇష్టపడతావో ఆయనకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉండదా? నీకు నీ బంధువులు అంటే ఇష్టం ఉన్నప్పుడు తనకి తన బంధువులు అంటే ఇష్టం ఉండదా? మాట్లాడితే సీటికి మాటికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో దరిద్రం వాట్సాప్లో వీడియో కాల్ ఒకటి వచ్చింది, వీడియో కాల్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఇంకా చూడు ఎలాంటి కరివేపాకు తెచ్చాడు, పడుతున్నాం ఏం చేస్తాం. వాడు కరివేపాకు ప్రపంచంలో ఎవడని తెస్తాడు, ఎవడు తేడు మా ఆయనే తెస్తాడు అన్నాడు. గోంగూర దమ్మంటే తోటకూర తెచ్చాడు, చూడు ఇదిగో చూడు అన్నాడు. ఇది కూడా చెప్పేస్తావా? తోటకూర కోసం కూడా చెప్పేద్దావా? కరివేపాకు కోసం చెప్పేస్తావా? నీ భర్తను నువ్వే అర్థం చేసుకోకపోతే నేను అడుగుతున్నాను, వేరొకరు అర్థం చేసుకుంటే అయిపోయింది కాపురం ఇంకంతే. నీ దగ్గర దొరికిన ప్రేమ, నీ దగ్గర దొరికిన మనశ్శాంతి, ఇంటికి వచ్చేసరికి నీ దగ్గర దొరికిన నెమ్మది వేరొక దిక్కున దొరికితే నీ కాపురం ఏమవుద్ది? మంట కలిసిపోద్ది. నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ దగ్గర ఎంతో ప్రేమగా ఉండాలనుకున్నప్పుడు ఎందుకు